ఓం శ్రీమాత్రే నమః. కార్తీక మాసం దీపారాధనకు ప్రసిద్ధి. అయినట్టే మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి. హిందూ మతంలో ప్రతి పండుగకు ఓ ప్రత్యేకత ఉంటుంది. అలాగే పౌర్ణమికి, అమావాస్యకి కూడా ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అంటారు. ఆ రోజున విష్ణుమూర్తిని పూజిస్తే మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. ఈ పౌర్ణమి సమయంలో స్నానం, దానానికి ప్రత్యేకత అర్థం ఉంటుంది. మాఘ పౌర్ణమి నాడు దేవతలు మానవ రూపంలో భూమిపైకి వచ్చి గంగా స్నానం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తే చాలా మంచిది. పాపాలు పోగొట్టుకోవడానికి మాఘ పౌర్ణమి నాడు స్నానం చేసి దానం చేయాలి. ఈ రోజు ఉపవాసం చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా నిల్చొని నడుము మునిగే వరకు నిల్చొని కనీసం 48 నిమిషాల పాటు స్నానం చేయాలని విధి. అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలోనే చేయాలి. సూర్యోదయ కాలం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రసరించే సూర్యకిరణాలలోని విద్యుత్ శక్తిని నదీ జలాలు, సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. చంద్రుడు తన కిరణాలలోని అమృతత్వాన్ని, ఔషధ విలువలను నదీ జలాలకు అనుగ్రహిస్తాడు. నీటిలో ఉండే ఈ అద్భుత శక్తులు తిరిగి సూర్యకిరణాలకు పరివర్తనం చెంది అంతరించిపోతాయి. అందుకే సూర్యోదయానికి ముందే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని విధించారు మన పెద్దలు. ఆంత్య పుష్కరిణి స్నానాలు. సముద్రం, నదుల్లో స్నానం ఆచరించలేని వారు బావుల దగ్గర గాని, చెరువుల దగ్గర గాని గంగా, సింధు, కావేరి, కృష్ణ, గౌతమి నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే మాఘమాసం చివరి 3 రోజులైన పవిత్ర స్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందుతారు. చివరి 3 స్నానాలను అంత్యపుష్కరిణి స్నానాలు అంటారు. సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే, మాఘమాసం మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది. పవిత్ర నదులలో స్నానం చేయడం ఎందుకు చేయాలి? ఈ రోజున పవిత్ర గంగా నదిలో స్నానం చేసి దాతృత్వం చేయడం ద్వారా మోక్షం పొందుతారని అంటారు. మాఘ పౌర్ణమి రోజున కాశీ, ప్రయాగ్రాజ్, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయాలని పురాణాల్లో ఉంది.